హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర రుచి తెలంగాణ పిల్ల శశి. మీరు నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జున్ను పాలు. మా నాన్నమ్మగారు జున్ను పాలని విధంగా చేసేవాళ్ళండి. ఒకసారి మీరు ఈ పద్ధతిలో జున్ను పాలని రెడీ చేసుకొని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. కావలసిన పదార్థాలు: జున్ను పాలు వచ్చేసి 1/2 లీటర్ తీసుకున్నానండి. బెల్లం వచ్చేసి మనకి 1/4 కేజీ దాకా పడుతుందండి. బెల్లాన్ని ఈ విధంగా సన్నగా తురిమి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోనికి ఇలాచీ తీసుకున్నామండి. మనకి ఇలాచీ వచ్చేసి ఒక 2 సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని ఈ విధంగా 1/2 లీటర్ పాలని గిన్నెలోనికి యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పాలని యాడ్ చేసుకున్న తర్వాత మనం పాలు అనేవి మరిగించుకోవాలండి. అంటే మనకి ఈ పాలు అనేవి విరగాలండి. విరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మధ్యలో గరిటెతో కలుపుతూ ఈ పాలు అనేవి మనం మరిగించుకోవాలి. లేకుంటే అడుగు పట్టిపోతుందండి, టేస్ట్ అనేది మారిపోతుంది. నేను వీడియోలో చూపిస్తానండి. ఆ విధంగా విరిగిన తర్వాత మనం ఇందులోనికి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకొద్దిగా పాలు అనేవి మనకి విరగాలన్నమాట. ఒకసారి జున్ను పాలని ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటాయి. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఇప్పుడు పాలు చూడండి, ఈ విధంగా రవ్వగా విరిగినాయి కదండి. ఇప్పుడు ఇందులోనికి మనం బెల్లాన్ని యాడ్ చేసుకుందామండి. మనం ముందుగా తురిమి పెట్టుకున్న 1/4 కేజీ బెల్లాన్ని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం అడుగు పట్టనివ్వకుండా ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఇంకొద్దిసేపు బెల్లం అనేది కరిగేంత వరకు మనం పాలని మరిగించుకోవాలండి. చూడండి, ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ మనం పాలని మరిగించుకోవాలి. చూడండి, పాలు అనేవి చక్కగా విరిగిపోయినాయి. మనం ఇంకా ఇందులోనికి ఇలాచీని కూడా యాడ్ చేసుకుందామండి. ముందుగా నేను చూపించాను కదా, ఇందులోనికి ఒక 2 ఇలాచీని యాడ్ చేసుకుందామండి. అంతేనండి, జున్ను పాలు అనేది మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోనికి సర్వ్ చేసుకుందామండి. చూడండి, ఈ జున్ను పాలని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ కూడా మనకి తొందరగా అయిపోతుందండి. ఈ విధంగా ట్రై చేశారంటే జున్ను కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీని షేర్ చేయండి.